ఫ్రైలు. కొంతమంది ఏం లేదా వేపిన పట్టుకొని పిండితే వస్తూ ఉంటుంది నూనె, చక్కగా కొలెస్ట్రాల్ పెంచుతూ ఉంటుంది. వెనకటోళ్ళు అంటారు, వాళ్ళు 90-100 బతికారు అంటారు కదా. పులుసు కూరలు ఎక్కువ, ఆయిల్ కూరలు తక్కువ, తెల్లన్నం తక్కువ. వాళ్ళు అప్పట్లో చెప్పే స్వామి బువ్వ అనేవాళ్ళు అంట. స్వామి బువ్వ అంటే దేవుడు అన్నం. ఎప్పుడో ఒక ముద్ద దొరికేది తెల్లన్నం, ఆ పొంగల్లాగా చేసుకొని తినేవాళ్ళు, బెల్లం అది వేసుకొని. ఇక రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అంటు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు అనేటువంటి ధాన్యాలు, చిరుధాన్యాలు, అలాగే జొన్నలు అనే పెద్ద ధాన్యాలు అన్నీ దంచుకొని చక్కగా తినేవాళ్ళు. శారీరక వ్యాయామం ఏమండి, తినటం కానీ, పనులు చేసుకోవటం కానీ, ఏమండి, జీర్ణక్రియ కానీ, స్వీకరణ విసర్జన అన్ని బ్యాలెన్స్ కానీ టోటల్ సూపర్ ఉండేది. ఇప్పుడంతా సోమవారం తయారైంది. ఒక 4 నెలలు బట్టలు ఉతికేదాను, కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఈ చేతులు చూడండి అంటుంది. ఏం చేద్దాం అంటుంది. మిషన్ తెద్దామంది అంటుంది. అలాగే తెద్దాంలే అనుకొని తీసుకొచ్చి మిషన్ తెచ్చేదాన్ని. ఆ బట్టలన్నీ అందులో వేసేది, గిరగిర తిప్పిద్ది, అది బయటికి వేసిద్ది, తీసుకెళ్ళి ఆరేయటమే. ఇంక ప్రతిదానికి అదే వచ్చేసి చివరికి ఎంత సున్నితంగా అంటే నాజుగ్గా తయారైపోయారు. ఆకారాలేమో బాగానే ఉంటున్నాయి. ఎద్దు చూస్తే ముద్దు వస్తుంది, ఈడుపు చూస్తే ఏడుపు వస్తుంది, వ్యవసాయం చూస్తే ఏడుపు వస్తుంది, సామెతుంది. ఒక్కొక్కళ్ళు కాటా వేస్తే 100కి తక్కువ ఉంటల్లా. కానీ ఈ 100 వాళ్ళు కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, ఓరే నాయన గందరగోళం అయిపోతున్న పరిస్థితి ఉంది. కనీసం 70 పై మాటే. ఎందుకంటే చెయ్యక, శారీరక వ్యాయామం చెయ్యక, మిషన్ పక్కన పడే ఉతుకు నువ్వే. ఎంత బలం వస్తుందో చూడు. ఫుడ్ సరిగ్గా తింటాం, కొవ్వులు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతాయి. సరిగ్గా ఉంటాయి. ఎప్పుడన్నా భార్యాభర్తల కొట్లాట వచ్చినప్పుడు సరిగ్గా తీసి ఒక పంచి ఇచ్చావంటే ఆయనకి ఇంక మళ్ళీ 3 రోజుల దాకా లేవడు. నిన్ను చూస్తేనే కలవరపడతా ఉంటాడు. నువ్వు దగ్గరకు వచ్చి ఏంటో ఏమైందంటే రావాకు అనుకుంటా పోతాడు. కొడతారా? కొట్టొద్దులే, ఆరోగ్యంగా ఉండండి. మీరు బాగుండాలి. ఫుడ్ జాగ్రత్తగా చూసుకోండి. టయానికి నిద్రపోవటం, టయానికి తీసుకోవటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకునే విధంగా, కలిగిన వాటితో తృప్తి చెంది దేవుని కొరకు నేను ఏం చేయాలనే దాని మీద మనసు పెట్టి ఆధ్యాత్మికంగా కొంచెం మనసుని నివాళించుకొని రిలాక్స్గా ఉండండి. ఎంత బాగుంటుంది చూడండి. నీ హెల్త్, నీ కోల్పోయిన ఆరోగ్యం కూడా మళ్ళీ వస్తుంది. నీ కోల్పోయిన ఆరోగ్యం కూడా మళ్ళీ వస్తుందండి. వాళ్ళు తిన్న ఆహారం వేరు, వాళ్ళు వ్యవహరించిన తీరు వేరు, వాళ్ళు చేసిన కష్టం వేరు, వాళ్ళు వినియోగించిన పాత్రతో సహా. చక్కగా కుండలో నీళ్లు పోసుకునేవాళ్ళు, అందులో మురికి మకిలి ఏదన్నా ఉంటే ఆ కుండ మట్టి లాగేసేది, ఫ్రెష్ వాటర్ ఉండేది, చక్కగా తాగేవాళ్ళు. పాత్రల్లో కూడా అందులోనే మట్టి పాత్రలో వండుకునేవాళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే దేవుని కృప, ఇప్పుడు అందరూ వెనక్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఆ ఓల్డ్ అప్పటి ఏది 18, 19, 18, 17, 16, 15 శతాబ్దాల నాటి వాడకాలు ఇప్పుడు ఫ్యాషన్. పోనీ ఆ ఫ్యాషన్ రూపేణ అయినా మళ్ళీ మొదలుకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ హెల్త్కి ఉపయోగపడతాయి. దయచేసి నూనె ఎక్కువ వినియోగం చేయొద్దు. ఉప్పు కూడా మితంగా తీసుకోండి. వైట్ రైస్ సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకోండి. కాస్త ఈ జొన్న, సజ్జ, రాగి, కొర్ర వీటిలోకి డైవర్ట్ అవ్వండి. షుగర్, బీపీలు కంట్రోల్లో ఉంటాయి. ఆయిల్ పదార్థాలు తగ్గించండి. స్వీట్ ఐటమ్ తగ్గించండి. తినండి కానీ మితంగా, ఏదైనా అల్పంగా తీసుకోండి. పదార్థమైనా సరే అల్పంగా తీసుకోండి. ఇదంతా ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, దేవుని సేవ చేయాలి, ఆత్మల్ని రక్షించాలి, దేవుని పనిలో వాడబడాలి. ఆమేన్.